ఇప్పుడు చెప్పబోయే పాఠంలో నెఫీల జననానికి నెఫీలెవరు, నెఫీల జననానికి దేవదూతల పాపం కారణం. ఇలా ఈ మాటలు కొంచెం దేవుని వాక్యం నుంచి నేర్చుకుని అయితే నెఫీలలో అనే మాట మీరు ఎవరైనా విన్నారా? ఇప్పుడు చేతులు చెప్పాలి. నెఫీలు అనే మాట మనం ఆదికాండం అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఈ నెఫీల మీద చాలా రకాలైన తప్పుడుగా ఈ రోజుకి కూడా చాలా తప్పుడుగా వచనాలు చూపిస్తూ మాట్లాడుతారండి. అసలు ఈ నెఫీలు ఎవరు, వీరి గురించి దేవుడు బైబిల్లో ఏమని రాయించారో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒక్కొక్కరు చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత అలా ఆపుతూ ఉన్నామా? ఫస్ట్ 4వ వచనం చదువు. ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండేది. ఈ వచనం నెఫీలు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. తరువాతను ఉండేది. నెఫీలు అనేవారు భూమి మీద ఉండేది, తరువాతను ఉండేది. దేవుని నెఫీలు అనేవారు భూమి మీద ఉండేది, తరువాత ఉండేది. ఈ మాటను చూపిస్తూ అంటున్నారండి. భూమి మీద ఉన్నారు, అలాగే తరువాత కూడా. అంటే నోవహు జలప్రళయంలో సందర్భం. ఈ జలప్రళయం తర్వాత కూడా ఈ నెఫీలు అనే వాళ్ళు ఉన్నారు అని ఈ రోజుకి చాలా మంది చెప్తూ ఉన్నారండి. ఇవన్నీ ఇక్కడ చెప్తున్న బోధలు కావాలి. ఇవన్నీ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ మాటలండి. మనందరికీ తెలుసు నోవహు జలప్రళయంలో ఎంతమంది రక్షింపబడ్డారని కానీ పాత నిబంధనలో కానీ దేవుడు చెప్పారు 8 మంది. ఏంటి చిన్నపిల్లలు సండే స్కూల్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. 8 మంది మాత్రమే రక్షింపబడ్డారండి. ఏంటి యేసుక్రీస్తు వచ్చేటప్పటికీ అసలు ఆ సంఖ్య కూడా ఉండదు. సొదొమ గుమొర్రా సంఖ్య కూడా ఉంటుంది. 4 కదా రక్షింపబడతారు చెప్తున్నారు. మరి ఇన్ని వచనాలు తెలిసి కూడా ఈరోజు అంటున్నారు నెఫీలు అనే వాళ్ళు అప్పుడు ఉన్నారు, జలప్రళయం తర్వాత కూడా ఉన్నారు వీరు అని మీరు చాలా బోధలు చేస్తూ ఉన్నారండి. అయితే ఈ వచనం చదువుకున్నాను. ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండేది. ఆ దినములలో అంటే నోవహు గారి జలప్రళయం దినాలలో నెఫీలు అనేవారు ఉన్నారు, తరువాత నుండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. ఇంటికి నెఫీలు ఏమనేది ఇక్కడ రాయబడి ఉందంటేనండి, వీళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వాళ్ళు వివాహం చేసుకున్నారని, వాళ్ళకి పిల్లలు పుట్టారని, వారే నెఫీలీయులు అని చెప్తున్నారండి. బైబిల్లో కూడా అదే రాయబడింది. అయితే మరి అసలు మొదటి వచనం నుంచి చూద్దాం. ఆ దినాలంటే ఏ దినాలు? తర్వాత కూడా ఉన్నారు అంటే మీరు అంటారు నోవహు జలప్రళయం తర్వాత కూడా వీళ్ళు ఉంటారు. అసలు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే నేటికి చూస్తే ఈరోజు చాలామంది చాలా అభిప్రాయాలు కలిగి ఉన్నారండి. అయితే ఒకసారి మన బైబిల్లో మొదటి అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తాము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఏ దినాల్లో ఉన్న నెఫీలు ఆ దినములలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన దినాలలో. అర్థమవుతుందండి. మరి ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు తెలియదండి. ఆ దినములలో ఏ దినములలో నెఫీలు అనే వాళ్ళు ఉన్నారు కదా, ఆ దినములలో ఇప్పుడు నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు ఎప్పుడు విస్తరించారు? ఆదాము అవ్వల ద్వారా. అలాగే చాలా మంది జనాలుగా వచ్చారు. కయ్యని హేబెల్గా వాళ్ళ చరిత్ర అయిపోయిన తర్వాత షేక్ గారి నుంచి చాలా మంది జనాలు వచ్చారు. ఆ దినములలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు
వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని ఆ దినములలో అంటే నోవహు గారి జలప్రలయానికి ముందు దినాల్లో, ఆ తర్వాత దినాల్లో 4వ వచనం చూస్తాం కదండి. ఆ తర్వాత దినాలు అంటే ఏంటి? జలప్రలయానికి ముందు దినాల్లో, అలాగే జనులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన దినాలు. అక్కడ అంత క్లియర్గా దేవుడు రాయించిన ఈరోజు వీళ్ళు అంటున్నారండి, నోవహు జలప్రలయంలో ఈ నెఫీలు అనే వాళ్ళు తప్పించబడ్డారు, వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు. అసలు వాళ్ళు ఎలాంటి వాడు అంటే కింద వచ్చినారు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు వీళ్ళందరూ ఏమన్నారు? నరమాత్రులు అంటున్నారు. ఆ నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళు అగునను. ఆ దినములలో నెఫీలులను వారు ఇక్కడ భూమి మీద ఉండి తరువాత దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఈ నెఫీలు అనేవారు ఎలాంటి వారంటే పేరు పొందిన శూరులు అంటే చాలా బలవంతులు. ఏమో ఈరోజు కూడా మనం పేరు పొందిన శూరులు ఉంటారు చాలా మంది. రెసిడెన్స్లో కానీ లేదా చాలా క్రికెట్స్లో కానీ ఈ ఆటలు చాలా మంది పేరు పొందారు. అలాగే ఈ నెఫీలు అనేవాళ్ళు మంచి యుద్ధాల్లో కానీ అన్నింటిలో బాగా బలవంతులు అన్ని విషయాల్లో. అలాగే నెఫీలు అనే దానికి పుట్టినోట్లో ఒకటి ఇస్తారు చూడండి, బలాత్కారులు. వీళ్ళు ఏమంటున్నారు? బలాత్కారులు. పుట్టినోట్లో ఏమని చెప్పారంటే బలాత్కారులు అని చెప్తున్నారు. అంటే ఈ మాటల్లో వీళ్ళు ఈరోజు చూసుకుని ఏమంటున్నారు? నెఫీలు అంటే దేవదూతలకి దేవుని కుమార్తెలకు పుట్టిన వారని. దేవదూతలు అంటే చాలా బలవంతులు. వాళ్ళు నరుల కుమార్తెలతో వాళ్ళు బలత్కరించినప్పుడు లేదా వివాహం చేసుకున్నప్పుడు ఈ నెఫీలు అనే జాతి పుట్టింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భూమి మీద జైన్స్ అని లేదా క్యానిబల్స్ అని, నరమాంస భక్షకులని, అలాగే కొండలంతటి ఎత్తైన వారిని, పర్వతాలంత ఎత్తైన వారిని. ఈ రోజుకి ప్రపంచంలో ఇలాంటి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన కథలనే చెప్పుకుంటున్నారండి. అసలు బైబిల్లో ఏమని రాయబడింది మనందరికీ తెలుసు. దేవుడు తన పోలిక తన స్వరూపం మనుషులకి ఇచ్చారా దేవదూతలకు ఇచ్చారని మనం నేర్చుకున్నాము. దేవుడు తన పోలిక తన స్వరూపంలో నరుడిని చేశారని ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో రాయబడింది. మరి వీళ్ళేంటి ఇక్కడ ఏమంటున్నారు? దేవదూతలు నరుల కుమార్తెలతో పోయారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ దేవదూతలు అంటే దేవదూతలు ఆత్మలు కదండి, వాళ్ళు కనిపించరు. అలాంటి దేవదూతలు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని ఇలా చెప్తున్నారు. ఇంటికి దేవదూతలు దేవుడి కుమారులే దేవదూతలు అని వీళ్ళు ఎందుకంటున్నారంటే అది కూడా బైబిల్లో వచ్చింది. ఏంటి? యోగు గ్రంథం 6వ వచనం. యోగు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించను. యోగు గ్రంథంలో ఏమని రాయబడింది అంటే దేవదూతలు అనే దగ్గర పుట్టినోట్లో ఒక వచనం ఒక మాట ఉంటుంది, దైవ కుమారుడు. ఇక్కడ ఏమని ఉందంటే దేవదూతలు అంటే దైవ కుమారుడు అంటే దేవదూతలే దేవుని కుమారుడు. ఈ వచనాన్ని చూపిస్తూ దేవదూతలు ఇలా దేవుని కుమార్తెలతో వెళ్ళిపోయారు, వాళ్ళు వివాహం చేసుకున్నారు. అలా బలవంతులైన దేవదూతలకి ఈ నరుల కుమార్తెలకు పుట్టిన వారే ఈ నెఫీలు అని వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇంటికి పుట్టినోట్లో ఉన్నవన్నీ రైట వెళ్ళి అది ఎంతవరకు నిజం వెళ్ళి డాడీ దేవదూతలు దేవుడి కుమారుల శాస్త్రైన ఆత్మల ఆ సబ్జెక్ట్ చెప్పినంత వరకు నాకు తెలియదండి. దేవదూతలు అంటే
అలాగే క్రీస్తు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు ఇలా రాయబడింది కదా. మరి బైబిల్ పుట్టినట్లో ఉంది కదా, దేవుని కుమారుడు. మీరు ఎలా కాదంటారు అయ్యారు అంటే నేను అనుకునేదాన్ని బైబిల్లో ఇలాగే ఉంది కదా అంటే డాడీ పుట్టినోట్లో రాసిన వాటికి పుట్టినోట్లోనే సమాధానం చెప్పేవాడండి డాడీ. ఎలా అంటే ఒకసారి కొలస్సీ పత్రిక 7:18-19 వచనాలు. కొలస్సీ పత్రిక 2:18-19 వచనాలు. అతి విన్యాసక్తుడే దేవదూతారాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి అక్కడ పుట్టినోళ్ళు ఒకటి ఉంటారండి, చూడని వాటిని గూర్చి. అంటే ఇంతకీ చూచిన వాడు రైట, చూడని వాడిని అర్థం చేసుకోవాలా అంటే పుట్టినోట్లో రాయబడినవన్నీ రైట. అలాగే అంటే నేను అన్ని తీస్తే టైం అయిపోతుందని చెప్పాను కదండి. అలాగే ఇక్కడ సోదరి మనులు అందరూ మనతో లేరా అని అంటారు ఫ్రెండ్స్. సోదరి మనులు ఉంటే యేసుక్రీస్తు వారి సోదరి మనులు ఇద్దరు వస్తారు కదా. అంటే యేసుక్రీస్తు వారికి అక్క ఉందనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారి కన్యకు పుట్టినట్ట దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ తప్పైపోతాయి ఏంటి అంటే యేసుక్రీస్తు వారు కన్యకకు పుట్టాడు అంటే ఇతని అక్క చెల్లెళ్ళు మనతో లేరా అనే దానికి ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ జరుగుతున్నాయని అతనికి చూపించాడు. అప్పుడు అర్థమైంది, ఓహో అంటే పుట్టినోళ్ళు కూడా ఇలా చూసిన వాటిని చూడని వాటిని ఇలా ఉంటాయి తప్పులు అన్నప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయేవారు. అంటే బైబిల్ని ఎలా నేర్చుకోవాలి అంటే డాడీ దగ్గర నేర్చుకున్న పద్ధతి చెప్తున్నానండి. అంటే పుట్టినోట్లో ఉన్నవన్నీ రైతని కూడా మనం ఫిక్స్ అయిపోతుంది ఏంటి. మరి ఇక్కడ దేవదూతలు దేవుని కుమారులు అని ఉంది కదా, అయితే ఈ దేవదూతల కోసం ఏమని దేవుడు రాయించారు అది కూడా మనం చూడాలి. అయితే దేవదూతల గురించి అలా సబ్జెక్ట్ అంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఇది మీరు నేర్చుకోవాలి అంటే ఈ యూనివర్సిటీలో 8 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తే కానీ తెలియదండి. ఏదో ఇప్పటికొక 4-5 వచ్చినాలు చూపించేస్తే అది మీకు అర్థం కాదు. మరి మీకు వెళ్ళాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ కావాల్సిన చదివించిన ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. అన్నింటిలో మీరు నేర్చుకోవాలి. మరి దేవదూతలు అనే సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్టు. ఇది అన్ని దేవుడు రాయించాడు, కానీ ఇది మనుషులు అపార్థం చేసుకుంటున్నారంటే వచ్చినవన్నీ సరిగ్గా చదవడం మానేసి అపార్థం చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే మళ్ళా ఒక వచనం చూపిస్తారు ఏంటంటే యూదా పత్రిక 1 అధ్యాయం యూదా పత్రిక 6-7 వచనాలు. 6-7 వచనాలు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశారు. ఇక్కడ దేవుడు చెప్తున్నారండి దేవదూతల కోసం. దేవదూతలు పానాపంలో పాపం చేశారని వాళ్ళని దేవుడు కటిక చీకటి గల దినాల్లో బంధించారని దేవుడు రాస్తున్నారు. రాసినప్పుడు మనం నమ్మాలి కదండి. దేవుడు పాపం చేస్తే వారిని కటిక చీకటి గల దినాల్లో బంధించారు. తర్వాత ఆ ప్రకారంగానే సొదొమ కుమారాలు వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణంలో వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు. పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారంటే సొదొమ కుమార మనుషులు కూడా వీరి వల్ల వ్యభిచారం చేయొచ్చు అంటే అక్కడ ఏమనేస్తున్నారంటే దేవదూతల వల్ల వ్యభిచారం చేశారు. ఈ దేవదూతలు వాళ్ళ కుమార్తెలు వ్యభిచారం వల్లే ఈ నెఫీలు అనేవాళ్ళు పుట్టారు. ఇలాగా చెప్తున్నారండి. అక్కడ ఏమంటారు సొదొమ కుమారాల వరే వాటి చుట్టూ ఉన్న పట్టణంలో వీరి వల్లే వ్యభిచారం చేస్తారు. అంటే సొదొమ కుమారాలే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు కూడా వీరి వల్లే వ్యభిచారం. ఇంటికి దేవదూతలు చేసిన వ్యభిచారం ఏంటి? దేవదూతలు చేసిన వ్యభిచారం అంటే అక్కడే రాశారు దేవుడు ఏమని తమ ప్రధానత్వమును నిలుపు
చూసాను అదే అంటున్నాను. ఇది దేవదూతల సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. దేవదూతల సేవకుల, దేవుని కుమార్, అలాగే దేవదూతల పాలనాధికారాలు, ఇవన్నీ సబ్జెక్ట్స్ తెలియాలంటే 8 సంవత్సరాల విద్య చదవాలండి. ఇది అయితే ఏంటమ్మా అక్కడ వీరి వల్లే దేవదూతలు చేసిన వ్యభిచారం ఏంటి? దేవుడు వారికి ఎన్నో అధికారాలు ఇచ్చారండి. అందులో ఏంటి? ప్రధానత్వం అంట. కోట్ల దేవదూతలకి కొంతమంది ప్రధానులు. ఎందుకు మనలోనే ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ప్రతి సంవత్సరం మారుతూనే ఉన్నారు. అలానే మనం ఎప్పుడన్నా ఒకరి మీద క్లాసులు పడతామో ఏంటి, ఈ సంవత్సరం మేము బాగా చేయాలి, ఈ సంవత్సరం మేము అధికారం ఇచ్చారు, ధరని కానీ ఆ చెల్లి కానీ ఏమనుకుంటారు, మేము బాగా అనిపించారు. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ నడిపించే వాళ్ళందరూ ఏమనుకుంటారు, మేము ఈసారి పత్రిక రాయించాలి, లేదా ఈసారి బుక్ రాయించాలి, లేకపోతే ఈసారి మంచి సేవకులు సదస్సు పెట్టాలి. ఎలా అయితే అనుకుంటాము, దేవదూతలు కూడా వారి ప్రధానులు, అధికారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అలాగే కొంతమంది దేవదూతలు తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక కటిక చీకటి గల దినాలకు దేవుని ద్వారా త్రోయబడ్డారండి. ఎందుకీ వాళ్ళు చేసిన వ్యభిచారం ఏంటి? తమ ప్రధానత్వాన్ని నిలుపుకోకపోవటమే. దేవుడు అందమైన శరీరాన్ని వాటికి ఇచ్చాడు, దేవదూతల శరీరాన్ని ఇచ్చాడు. నరుల కంటే కొంచెం మనం తక్కువగా చేశారు. దేవదూతలకు ఎన్నో పవర్స్ ఇచ్చాడు దేవుడు. ఆ పవర్స్ అన్ని వాళ్ళు ఉపయోగించుకుని ప్రధానులుగా ఉండవలసింది పోయి వాళ్ళు ఏం చేశారంటే ప్రధానత్వంలో నిలుపుకోలేదు అని దేవుడు వ్రాస్తున్నాడు. ఏంటి వ్యభిచారం అంటే? వ్యవసా గురించి మనం చదువుతాం, అంటే అవన్నీ రెఫరెన్స్ చేస్తా ఇక్కడ ఉంది. వ్యవసా గురించి అయితే ఒక పూట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అనుకున్న వ్యవసా వంటి వ్యభిచారి అయినారు. వ్యభిచారి అయిన నీలో ఉండకుండా చూసుకోవాలి. అంటే వ్యభిచారం అంటే ఏదో కేవలం శరీరాలతో స్త్రీ పురుషులు చేసేదే కాదు. దేవుడు మనం ఇవ్వబడిన శరీరం దేవుని శరీరాలు. ఈ శరీరాన్ని ఇచ్చేది మనం ప్రధానులుగా, అధికారులుగా మనకి ఇచ్చిన అధికారాన్ని దేవుడు ఎన్నో పనులు ఇచ్చారు మనకు. అవన్నీ అధికారులుగా మనం చేయాలి. ప్రతి పని ఇది నాదే, ఈ సంవత్సరం నాది కాబట్టి నేనే చేయాలని అనుకోకూడదు. అలా అనుకునే వాళ్ళు ఎవరు లేరు చెప్తున్నాను. అందరూ కలిసి చేస్తారు. అలాగే ఈ దేవదూతలు చేసే వ్యభిచారం అంటే దేవుడు వారికి ఇచ్చిన మంచి అధికారాలను పోగొట్టుకొని తమ ప్రధానత్వాన్ని కోల్పోవడం వల్ల చేసిన వ్యభిచారం. అంతేగాని నరులతో వచ్చి వ్యభిచరించలేదు. దేవుడు వాళ్ళకి శరీరాలు ఇచ్చిన మన దేవదూతల కోసం యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం విన్నాం. ఏంటంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, వాళ్ళకి లోకంలో వాళ్ళు మనలా శరీరాలు లేవు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారండి. ఒకసారి ఈరోజు ఈ నెఫీల్ అనే వాళ్ళ కోసం ఈ రోజుకి మనుషులు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, పాశ్చాత్య దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో, ఎలాంటి మూవీస్ మనం చూస్తున్నారో ఒకసారి చూద్దాం. For years, that's exactly what they did. 200 of these powerful angels floated high above the earth, keeping their distance like good soldiers. They watched families build homes. They saw people plant crops and raise children. They guided them safely through dangers. It was the ideal job for flawless beings. But something stirred in their hearts when they looked down at the daughters of men. These human women were beautiful in a way the angels had never seen before. They weren't like the bright, shining beings in heaven. These women laughed and cried and lived with such passion. The angels felt a burning desire they were never meant to feel. Day after day, the watchers found themselves staring longer. Their holy duties became harder to focus on. All they could think about were these amazing human women walking around below them. The feeling grew stronger and stronger until they couldn't ignore it anymore. Semyaza, their leader, knew they were in trouble. He called all 200 angels to meet him at Mount Hermon, a tall mountain that reached toward the sky. When they gathered there, Semyaza looked at his fellow watchers with worry in his eyes. We're
thinking about doing something terrible. He told them. If we go down to Earth and take human wives, God will punish us forever. But I'm scared to do this alone. The other angels nodded. They were all feeling the same dangerous desire. They knew this would break the biggest rule in heaven. The line between spirit and flesh should never be crossed. However, their want was stronger than their fear. Standing on that mountain, all 200 angels made a ఇదంతా ఈ హానోక్ గారి బుక్ దొరికిందంటండి. ఆ బుక్లో ఉన్న దేవదూతలు వాళ్ళ పేర్లు నీటిలో పెట్టేశారు. ఆ దేవదూతల పేర్లు అలాగా వాళ్ళందరూ 200 మంది అంట. 200 మంది కొన్ని కోట్ల మంది చెడిపోయారు దేవదూతల వాళ్ళందరూ. వీళ్ళేమో 200 మంది అంటున్నారు. ఈ హానోక్ బుక్ దొరికిందని ఉన్న బైబిల్ చదువురు కానీ హానోక్ బుక్ ఎప్పుడో దొరికిందంట. అవన్నీ మూవీస్ తీస్తారు. Bodies needed more food than the earth could ever produce. Normal meals were like tiny snacks to beings who stood 450 feet tall. They had eaten so much that entire regions became wastelands with nothing left to harvest. Then the first Nephilim made a choice that changed everything. He looked at a human, not as family, but as his next meal. In that moment, these giants crossed the final line from troublesome big kids into pure evil monsters. Their angelic faces became masks to trick people. They would smile sweetly and call humans over with voices that sounded kind and gentle. People trusted them because they still looked like innocent children, just really big ones. However, when someone got close enough, the giants would grab them and reveal their true deadly plans. Word spread quickly through human towns that the giants had developed. Their thundering footsteps warned everyone that death was coming. The giants became ideal hunters. Their incredible strength meant no human weapon could hurt them. No walls could keep them out. No hiding place was safe. They could smell humans from miles away and hear heartbeats through thick stone walls. Screams echoed through valleys as the Nephilim hunted down every person they could find. Mothers grabbed their children and tried to run, but giant hands could reach down and pluck them up like picking flowers. Fathers fought back with swords and spears, but their weapons bounced off the giants like toys. The giants didn't just eat humans either. They hunted every living thing they could catch. Birds, fish, reptiles. ఈ రోజుకి వీళ్ళు అంటే కొంచెం మీకు అర్థమవుతుందని తీసుకొచ్చాను. అంటే ఈ రోజుకి వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక హానోక్ గారి బుక్ దొరికిందని, అందులో వీళ్ళ జైల్స్ అని, వీళ్ళ వల్ల 25 మూవీ అనేది వాళ్ళ 26 మూవీ కూడా వస్తుందంట. ఇది అంటే ఏంటి, ఇలా జైల్స్ ఉన్నారు, వీళ్ళు ఇలా నరమాంస భక్షకులు, వీళ్ళు దేవుని కుమారులకి నరుల కుమార్తెలకి పుట్టారు, అందుకే వీళ్ళు ఇలా జైల్స్ లాగా రాక్షస జాతిలాగా తయారయ్యారు అని ఇలాగా చూపిస్తున్నారండి ఈ రోజుకి. మొదటి క్లిప్పింగ్లో చూసాం కదండి, అంటే దేవదూతలందరూ కూడా దేవుడు వాళ్ళని వాచ్ చేయమని భూమి మీదకి పంపిస్తే వాళ్ళంట నరుల కుమార్తెలను చూసి వాళ్ళ చక్కని చూసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళందరం దిగిపోయి వాళ్ళకి మన పిల్లల్ని కన్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనకి శిక్ష విధించాడు. మనం తప్పు చేస్తే నరకానికి పంపించేస్తున్నారు కదా, కటికి చీకటి బిలాల్లోనికి. అలా మనం ఈ కుమార్తెల్ని మనం చేసేసుకుంటే దేవుడు మనకు శిక్ష విధించాడు అని ఇలాంటి బైబిల్లో నుంచి వచనాలే చూపిస్తూ ఈరోజు ఇలాగ వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక అసలు ఎలా బలాత్కరించాడు నరుల కుమార్తెలు దేవదూతలు వచ్చి.
అర్థమైందంటే కొంచెం అర్థమవుతుంది. దేవదూతలు బలాత్కరించారు, అందుకే నెఫీలు అనేవాళ్ళు పుట్టారు. ఇది ఈ రోజు ప్రపంచం నమ్ముతున్నారండి ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా, దేవుని కుమార్తెలుగా మనకి తెలియాలి అసలు మనం ఏంటి అనేది ఉంది. అసలు ఇందుకే దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? బైబిల్లో రాయబడినట్టు దేవుని కుమారులు దేవదూతల ఏంటి ఒకసారి రిఫరెన్స్ చూడండి. లూకా సువార్త 3:38. దేవుని కుమారులు అంటే ఎవరు? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. దాని దగ్గర మనం నేర్చుకున్నాం కదండి. బైబిల్ సమాధానం చెప్పాలి. బైబిల్కి ఏదో ఫుట్నోట్లో ఏదో ఉందని చెప్పి అది కాదండి, బైబిల్ కరెక్ట్గా నేర్చుకోవాలి. అందుకే దేవుని కుమారులు ఎవరైనా బైబిల్ చెప్తుంది. ఆదాము దేవునికి కుమారుడు. ఇందుకీ ఆదాము ఎవరికి పుట్టారనండి? దేవుడికి. అంటే పురుషులందరూ ఎవరిలో నుంచి వచ్చారు? ఆదాము నుంచి వచ్చారు. కాబట్టి పురుషుల్ని దేవుని కుమారులుగా చెప్పారు. అలాగే కుమార్తెలు ఎలా వచ్చారు ఒకసారి చూడండి. ఆదికాండం 5:1-2 వచ్చింది. ఆదికాండం 5:1-2 వచ్చింది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన తర్వాత దేవుని పోలికగా అతన్ని చేశాను. దేవదూతలకు ఇచ్చినట్టుందా పోలిక? ఎవరికి ఇచ్చినట్టుంది? ఆదికాండం 5:1 వచ్చింది. దేవుని పోలికగా చేశాను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాను. ఇంటికి నరులు ఎవరు? ఆదాము ఒకరు, ఇద్దరు కూడా నరులే. అంటే వీరిద్దరికి పుట్టిన పిల్లలందరూ ఏమవుతాం? భూమి మీద మనందరం నరులం అవుతాం. ఏంటి మనందరం నరులమే. కానీ వీరేమన్నారు? దేవుని కుమారులు అనేసరికి ఇక్కడ ఏదో పెద్దలకి అర్థమైనట్టు దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అంటున్నారు. ఇది దేవదూతల కోసం క్రొత్త నిబంధనలో ఏమని రాయబడిందంటే హెబ్రీ పత్రిక 1:14. హెబ్రీ పత్రిక 1:14. మీరందరూ రక్షణీయ స్వాస్థ్యం పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. పైన వచనాలన్నీ దేవదూతల కోసం చెప్తున్నారండి. వీళ్ళందరూ ఎవరు దేవదూతలు అండి? దేవుని కుమారులు కాదు, పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. మరి ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉంటాం, ఆదాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు అనేది మాట్లాడింది ఎవరు? దేవదూతలే. దేవుణ్ణి ఎవరు చూడలేదని బైబిల్లో ఉంది. ఇది దేవదూతల ద్వారా మనకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని అంటారు. అంటే దేవదూతలు ఏంటి? పరిచారం చేయటకై దేవునికి మనకి మధ్యవర్తులుగా వాళ్ళు వచ్చారు. మరి ఇవన్నీ ఈరోజు బైబిల్లో రాయబడి ఉన్న వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు అనగానే వీళ్ళొక జనబహులని చూస్తున్నారు కదా, నేటికి ఎలాంటి మూవీస్ తీస్తున్నారు అండి. మరి బైబిల్లో ఏమని రాయబడిందో అది తెలుసుకోవడం ఏంటి? ఆ జనబహులు అయితే కొన్ని డిఫరెన్స్ ఉన్నాయండి పాత దాన్ని బట్టి వీళ్ళు ఈ నెఫీలు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ఆజానుభావులు ఉన్నారని ఎందుకు అంటారండి? ఆమోసు గ్రంథం 2:9. ఆమోసు గ్రంథం 2:9. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారునకు. దేవదారు వృక్షం ఎంత ఎత్తుంటుందంటే తెలుసండి. అంటే ఈరోజు గూగుల్ అనేది మనకు తెలుసు కదా, అన్నీ చూస్తే టైం అయిపోతుంది. కాబట్టి ఇంచుమించు 30-40 మీటర్లు ఎత్తుంటుంది అనుకోండి దేవదారు వృక్షం. అంటే మన బిల్డింగ్లో ఎత్తు ఉంటుంది, మన బిల్డింగ్ ఎత్తు. అంటే అంతంత ఎత్తు మనుషులు ఉన్నారని ఏమో చదువు. దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల బలము గలవారు
లోకంలో చాలా మంది బలవంతులు ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం దేవుని కుమారులు బలవంతులనే, కానీ ఇజ్రాయెల్ సైన్యం దగ్గర మనం ఉంటామా? ఏంటి దేవునికి వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళని కావచ్చు, కానీ లోకంలో వాళ్ళు బలవంతులు. రూపకాలంకారంగా చెప్తున్న వచనాలు కూడా ఈరోజు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా తీసుకున్నారు. జాగా విషయాలను గుర్తిస్తారంట, వీళ్ళే నెఫీలంట, వీళ్ళు అలా వస్తారంట అని చెప్తున్నారు. అలాగే మరో వచ్చిన హబక్కూకు 1:10-11 వచ్చినారు. హబక్కూకు గ్రంథం 1:10-11 వచ్చినారు. రాజులను అపహాస్యం చేతురు, రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నింటినీ తృణీకరింతురు, తృణీకరింతురు. వంటి దిబ్బ వేసి అంటే ఇవన్నీ ఎలా తీసుకున్నారంటే రూపకాలంకారంగా చెప్తున్నవి వీళ్ళు నిజంగా తీసేసుకుంటున్నారు. ఏంటి ప్రాకారం గల పురాలంటే పెద్ద పెద్ద పట్టణాలను వీరు మట్టి పిల్లలుగా చేసేస్తారని, ఇంకా తమ బలమునే తమకు దేవతగా భావించురు, తమ బలమునే తమకు దేవతగా భావించారు. గాలి కొట్టుకొని పోనట్టు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులు. అంటే వాళ్ళ బలవాన్ గురించి అంటే ఈ రెఫరెన్స్ చూపించి అర్థం చేసుకుంటారండి. అంటే దేవుడు రూపకాలంకారంగా చెప్తున్న వాటిని కూడా మనకు తెలుసు. గాడి ప్రకటన యేసుక్రీస్తు వారు యోధాగోత్ర సింహమని రాయబడింది, అలాగే గొర్రెపిల్ల అని ప్రతిపబడిన గొర్రెపిల్ల అని. అంటే యేసుక్రీస్తు వారి ఇంటికి గొర్రెపిల్ల లేకపోతే సింహమా అంటే వాటి క్యారెక్టర్. అంటే సింహం ఎలా అయితే ధైర్యంతో చంపటానికి వచ్చిన ధైర్యంతో మన కోసం ప్రాణాలు ఇచ్చారు, సింహం లాంటి ధైర్యం యేసుక్రీస్తు వారికి. అలాగే గొర్రెపిల్ల లాంటి చంపుతారని తెలిసిన వెళ్ళిపోతుంది కదండి, వద్దకు వెళ్ళిపోతుంది. అలాగే మన కోసం ప్రాణాలు ఇచ్చిన వారు అలా రూపకారంగా చెప్పబడిన మాటలు కూడా ఈరోజు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నెఫిలీ అంటే ఈ వచనాలు చూపించి ఇలా చెప్తున్నారండి. ఎంతవరకు మరి బైబిల్లో రాయబడింది నమ్మాలి కదా. ఈరోజు రాయలేదంటారు ఆన్సర్ లేదు. నేను చెప్పిన నిజమని నమ్ముతాను. బైబిల్లో ఉన్నదా లేదా చూడండి, చూసి అప్పుడు నమ్మండి. అదే కదా మనం అందరు సెమినార్కి రండి, ప్రతి సంవత్సరం నేర్చుకోండి. మీరు ఏ చర్చ వాళ్ళైనా మీరు ఎలాంటి వాళ్ళైనా మాకు అవసరం. దేవుడి జ్ఞానం నేర్చుకోండి అనేది నినాదం ఈరోజు ఉంది. అందుకు అన్ని చర్చలు ప్రాక్టీస్తుంది. అంటే మనం వచ్చినాము సంఖ్యాకాండం 13:31-33 వచ్చినాము. సంఖ్యాకాండం 13:31-33 వచ్చినాము. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనేది మరియు వారు మరియు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిని. మా దృష్టికి మేము విడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు బలవంతులండి, అంతేగాని వీళ్ళు అనుకుంటున్నంత ఎత్తైన మనుషులు అని అర్థం కాదు. అక్కడ ఏమండి వాళ్ళు ఏమన్నా చెడ్డ సమాచారం దేవుడే రాయిస్తున్నారు కదండి. వాళ్ళు ఏం చెప్పారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అంటే దేవుని పంపించబడిన ఎవరు యెహోషువ కాలేబులు గారితో మనకి అధ్యాయం చదివితే అర్థమవుతుందండి. దేవుడు లాస్ట్ జర్నీ ఇంకా వీళ్ళు కణానికి వెళ్ళిపోతున్నారనగా ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని ఏర్పాటు చేయమంటారు దేవుడు. మీరు వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసి దేవునికి తెలియక అంతా దేవుడే నడిపిస్తున్నారు. దేవుడు విజయానికి అయినా అసలు వీళ్ళు మైండ్ ఏంటో తెలుసుకోవాలని పంపించినప్పుడు ఏంటి వీళ్ళు ఏం చేశారు? చెడ్డ సమాచారం దేవుడే ఒప్పుకుంటాడు. వాళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం ఏంటి?
వాళ్ళు ఉన్నది దేవుడు, వాళ్ళ స్వజాతిని వాళ్ళు తినేసేవారు, ఇలా తప్పుడు సమాచారం చెప్పారండి. ఏంటి ఇలాగ అంటే ఈరోజు ఇలా దేవుడు రాయించిన వీళ్ళు ఏంటి ఇదే నమ్ముతారు, ఏంటి ఈ ఆచారం భక్తులని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారని, మన నోవాహు జలప్రలయంలో వీళ్ళు తప్పించుకున్నారని కూడా ఈరోజు చెప్తున్నారు. మరి ఏంటి మరి చెడ్డ సమాచారం చెప్పినందుకు దేవుడు వాళ్ళని వదిలేశారా అంటే ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14 అధ్యాయం, అది పక్క అధ్యాయం 13 చదివారు కదా, 14 అధ్యాయం 36-37 వచ్చింది. వెనక్కి వినిపిస్తుంది. ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంలో గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశంలో గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి దేవుడు చెడ్డ సమాచారం తెచ్చినందుకు ఏం చేశారంటే దేవుడు తెగులు చేత చంపేశారు. మరి ఇలా చెడ్డ సమాచారం నేటికి వీళ్ళు ప్రకటిస్తున్నారంటే ఏంటి, దేవుడు చెప్పని సంగతులు, వాళ్ళు అలా చెప్పిన చెడ్డ సంగతులు, చెడ్డ సమాచారం, వీళ్ళు చెప్పిన తప్పుడు సమాచారానికి ఏం చేస్తారు తెలుసండి? ఇశ్రాయేలీయులు అధ్యాయం 14 అధ్యాయం చదివినప్పుడు ఎంత కష్టపడి దేవుడు ఆఖరి క్షణంకి వచ్చేసారు. ఎక్కడికి? కనాను దేశానికి వచ్చేసిన తర్వాత వీళ్ళు చెడ్డ సమాచారం విని వాళ్ళందరేంటి, మేము రాజానుభవం చూసాం, మమ్మల్ని వాళ్ళందరూ చంపేస్తారు అని చెప్పేసరికి ఇశ్రాయేలీయులంతా ఏం చేశారంటే తెలుసా? అధ్యాయం చదివితే అర్థమవుతుంది. తమ గుడ్డలు చింపేసుకున్నారంట, బట్టలన్నీ చింపేసుకొని మమ్మల్ని మోషే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అల్లుడి చేత చంపించేస్తారా, ఇలాంటి వాళ్ళ మధ్య మేము తిరిగి వెళ్ళిపోతామని వాళ్ళు నాయకులు తయారు చేసుకున్నారండి. వీళ్ళు చేసిన చెడ్డ సమాచారానికి అర్థమైందంటే దేవుడి చేత పంపబడిన కొన్ని ఇలాంటి చెడ్డ సమాచారం నమ్మకూడదండి. అందుకని దేవుడు ఏం చేశారంటే వాళ్ళందరి కూడా వాళ్ళిద్దరిని తెగులుతో చంపేశారంట. అంటే వాళ్ళిద్దరేం కాదు, వాళ్ళ వెనకాల చాలా మంది ఉంటారు కదండి. వాళ్ళు అప్పుడు వెళ్ళారంటే వేగు చూచుటకు 12 మందితో సహా ఎన్నో సైన్యాలు కూడా వెళ్ళి ఉంటారు కదా. అలాగే వాళ్ళందరినీ దేవుడు ఆ రోజు నాశనం చేసేసారంటండి. మరి ఇలాంటి నెఫీలు అనే వాళ్ళ గురించి దేవుడు ఇంత ఖచ్చితంగా బైబిల్లో చెప్తున్న ఈరోజు నెఫీలు అనే వాళ్ళు ఉన్నారు. మన నోవాహు జలప్రలయం ఇంకో క్లిప్పింగ్ ఉండదు. అందులో ఏంటంటే నోవాహు జలప్రలయంలో తప్పించుకున్నారంటే ఎలా తప్పించుకున్నారంటే తెలుసా అండి? నోవాహు గారు గోడ పైకి పోయారంట. అసలు అలా సినిమా కూడా తీసారు చూడండి. The flood began with a violence that defied nature itself. This wasn't just rain falling from clouds. This was heaven and earth working together to erase every trace of the evil that had infected creation. Water poured down from the sky like giant waterfalls, while underground springs burst open from below. It was like the whole planet had become one massive washing machine. The mighty Nephilim, who had terrorized humans for so long, suddenly found their incredible strength meant nothing. These giants, who could crush mountains with their bare hands, couldn't do anything against rising water. They tried climbing to the highest peaks, but the flood kept climbing higher. Their 450-foot bodies that once seemed so dominant now just made them bigger targets for the endless waves. Water covered everything: the tallest mountains, the deepest valleys, every city and farm. The giants who had eaten humans like snacks were now drowning like everyone else. Their angelic faces that had tricked so many victims disappeared under the dark waters forever. But this flood did more than just kill. It washed away every person who had learned the forbidden wisdom from the fallen angels. Every weapon maker, every magician,
Every person who used makeup and jewelry to deceive others, all gone. The waters didn't just destroy the giants. They cleaned away all the sin that had spread like poison through human society. High above the drowning world, one wooden boat floated safely on the waves. Noah's Ark carried the only humans who had stayed pure from the angelic infection. చూసారండి, కొంతమంది నావగా ఓడ పైకి ఎక్కిపోయి తప్పించుకున్నారండి. తెలియదు వాళ్ళు మళ్ళా వస్తారంట. ఇలాంటివి తప్పుడు ఉద్దేశాలు ఈరోజు క్రైస్తవులు కూడా బైబిల్లో దేవుడు ఇంకా చక్కగా వ్రాయించిన ఇలాంటి అభిప్రాయాలు కలిగి అసలు వాళ్ళు ఎవరైనా తప్పించబడ్డారని ఉందండి తెలియదు మనకి. మరి ఇవన్నీ ఏదో చెప్తారంటండి, ఆలోగా బుక్ దొరికిందంట. ఆలోగా బుక్లో ఇవన్నీ రాస్తున్నాయంట. ఇంకా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు చదువుకోవట్లేదు, ఇంకా ఆలోగా బుక్ హిందీలో రాసిన చదువుకోవట్లేదు. దేవుడు ఏం రాయించారు ఇది పరిశీలన చేయట్లేదు. కానీ యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోలేని ఈ గ్రంథాన్ని ఇస్తే ఆలోగా గ్రంథం అవన్నీ రాసుండవచ్చు. ఎందుకంటే ఆ రోజు రాజుల గ్రంథాలు ఉన్నాయి, ఆశీర్వాద గ్రంథాలు ఏవో ఉన్నాయి. కానీ దేవుడు మనకి ఇచ్చిన చెప్తాను వాళ్ళ రాజుల వృత్తాంత గ్రంథాలను ఉంటాయి కదండి, మనం చూసి అవన్నీ ఉన్నాయి. కాకపోతే అవి కాదు, దేవుడి 66 పుస్తకాలుగా పరిశుభ్రత దేవుడితో రాయించాలి. ఇవి మనం చదువుకోవాలి. అయితే క్రొత్త నిబంధనలో లెక్కలు ఉన్నాయి, వాళ్ళని మీకు చూపిస్తాను. ఎంతమంది చూడాలనుకుంటారో చేతులు ఎత్తండి. చాలు ఎందుకంటే కొంతమంది నిద్రావస్థలో ఉన్నారు. మీరు పడుకుంటున్నారా, తిరిగేస్తున్నారా అని చేతులు ఎత్తున్నారు. అయితే అందులో ఏంటంటే నిద్రపోయే వాళ్ళకి చేతులు ఎత్తారు. ఎవరు నిద్రపోతారో చెప్తే బాగుంటుందండి. అయితే క్రొత్త నిబంధనలో ఉంది, ఒకసారి చూద్దాం. లాస్ట్ నెఫీలు అంటే పుట్టినోట్లో ఏమని చూస్తారండి, ఒకసారి చూద్దాం. క్రొత్త నిబంధనలో ఎలాంటి బలాత్కారం ఉన్నారో ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. కానీ అందరు చేతులు ఎత్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారంగా దానిని ఆక్రమించుకుంటున్నారు. ఈ బలాత్కారులు ఎవరండి? ఈ నెఫీలీలు ఎవరు? నెఫీలీలు కాదు. బలాత్కారులు ఎవరు? మనమే అంటే మనందరం మంచోళ్ళమని దేవుడు పరలోకాన్ని ఇవ్వాలనుకున్నారా? లేకపోతే మనందరినీ క్షమించి దేవుడు పరలోక క్రీస్తు ప్రభుని అనుకున్నారు కాబట్టి ఇవ్వాలనుకున్నారు? ఎవరు బలాత్కారులు? వాళ్ళేదో బలాత్కారులను చూపిస్తారు. అసలు ముందు మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మనం ఎన్ని పాపాలు చేస్తామండి. శరీరంతో చేసేదనా పాపం? పాపం అనగానే వ్యభిచారం, దొంగతనానికి వెళ్ళిపోతారు. మీకేం పాపాలు లేవా? ఈరోజు మనసులో మనం ఎవరైనా క్షమిస్తామా? క్షమించకపోతే పరలోకానికి వెళ్ళాలి తెలుసండి. మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి. యేసుక్రీస్తు తను సిలువ వేస్తున్న దొంగను కూడా క్షమించారా లేదా? నన్ను ఇలా అంటారా? నీళ్ళు దొంగ అంటే ఎన్ని పాపాలు చేసి ఉంటాడు చెప్పండి. మరి క్షమించాలి. మనం క్షమిస్తామా? మనం క్షమించాలి. కానీ అన్నీ చెప్పేస్తాం. కానీ అలా ఉండకూడదు. మరి యోహాను కాలం మొదలుకొని పరలోక రాజ్యాన్ని బలాత్కరిస్తున్నారండి. పరలోక రాజ్యం అంటే వాళ్ళు ఏం చేశారు? యోహాను గారు బాప్తిసం నమ్మేసి చచ్చిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోయారండి. ఎక్కడికి? పరదేశికి. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళు బాప్తిసం అంటే తీసేసుకున్నారు కానీ యేసుక్రీస్తుని నమ్మలేదు. మరి యేసుక్రీస్తు వస్తున్నాయి కదా బాప్తిసం యోహాను గారు వచ్చింది.
దేవుడు అసలు ఇవ్వాలని లేదు కానీ వీళ్ళు మరి నమ్మేశారు కదా, ఏం చేస్తారు ప్రతి ఇది మొత్తానికి నమ్మడం అంటే నమ్మలేదు. మనస్ఫూర్తిగా యోహాను గారు బాప్తీసం పాప క్షమాపణ నిమిత్తమైన ఇచ్చిన బాప్తీసాన్ని నమ్మారు. ఇది ఇంకో రిఫరెన్స్ చూద్దాం. నెఫీలను రాసుకోకండి దయచేసి, నేను మామూలుగా చెప్తున్నాను. బలత్కారు అంటే నెఫీలుడు కదా అందుకని చెప్తున్నాను. లోక 16:16 లోక 16:16 యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తల్లో ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడు ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నాడు. అంటే దేవుని వాక్యం విన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? దేవుని వాక్యం విన్నందుకు పరలోక రాజ్యానికి. బలత్కారం అంటే ఏంటి? చేసిన క్రియలను బట్టి కాదు, కేవలం ప్రభువును నమ్ముకోవటం వల్ల, ఆయన వాక్యం వినటం వల్ల ఎక్కడికి వెళ్తామండి? మనం పరలోకానికి వెళ్తాం. మనం క్లాసులకి రాము కానీ పరలోకం రావాలి. ఒకసారి 6 క్లాసులకు 6 క్లాసులు పెట్టండి కాదు కానీ పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటాం. అది కాదు. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏంటుండాలి? వాక్యం అనేది పరలోకానికి చేస్తుంది. అలాగే మత్తయి 21:31-32 వచ్చినాయి. మత్తయి 21:31-32. అందుకు వారు యేసు సుంకరులు వేశ్యలను నీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతిమార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులు అతన్ని నమ్మిరి. మీరు అది చూచి అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే. అంతేనమ్మా. మరి ఎవరు వెళ్ళిపోతున్నారండి? మారిపోతున్నారు. వాక్యం విని మారిపోతున్నారు. అలాంటి వారు వెళ్తున్నారు. అంటే పరలోక రాజ్యాన్ని ఈరోజు మనం ఎలాగా ఏం చేసుకున్నా మనం చేసిన మంచి క్రియలను దేవుడు పరలోకం ఇస్తానన్నారని తెలియదు. ప్రభువుని నమ్ముకోవటం. అలాగే మరొక బలత్కారుని చూపిస్తాను. ఇతను ఏం చేశారంటే తెలుసా అండి? ఎలాంటి బలత్కారం చేశారంటే తెలుసా అండి? అపోస్తల కార్యాలు 8:3. అపోస్తల కార్యాలు 8:3. సౌలైతే ఇంటింటా చచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంతేనా? బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళి ఎప్పుడు ఈడుస్తారండి? బలవంతంగా కదండి. బలవంతంగా ఇంటింటా చచ్చి ఎలాంటి బలత్కారుడండి? అలాగే 9 అధ్యాయం 1-2 వచ్చినాయి. పౌలు గారి కోసమే 9 అధ్యాయం 1-2 వచ్చినాయి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇలాంటి బలత్కారుడండి పౌలు గారు. మరి ఇలాంటి అందరినీ చంపడానికి ప్రాణాధారం అంటది. ఏమనుకున్నాడు? నేను బ్రతికుంటే అసలు క్రైస్తవులు యేసు పేరు చెప్పే వీళ్ళందరినీ చంపేయాలి అని పత్రికలు ఇమ్మని అడిగారంటండి పౌలు గారు. అందుకే ఎంతో మంది క్రైస్తవులు చంపేశారు. కాబట్టి వాళ్ళు చేయవలసిన సువార్త భారం ఎవరి మీద పడింది? పౌలు గారు. అంటే సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటారు. మరి ఎంతమంది క్రైస్తవులు ప్రాణాలు తీసినందుకు ఆయన సువార్త
హిట్లర్ ఉన్నాడండి, వాడు ఏం చేశాడంటే తెలుసా అండి, మొత్తం అదంటే వెజిటేరియన్ అంట, కానీ ఎంతమంది యూదుల ప్రాణం తీశారంటే తెలుసా అండి, 15 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేస్తున్నారండి. మరి ఆడంటుంటాడు ఎఫ్రీగా పెద్ద వీలు అనుకుంటున్న తాజాన బాబుడు నరరూప రాక్షసుడు అంటే అలా ఉన్నాడా? లేదు, 6 అడుగులు ఉంటాడు, వెజిటేరియన్ అంట. కానీ వీడు ఎంతమంది యూదుల ప్రాణం తీశారు తెలుసా అండి, 15 లక్షల మంది, చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, ముసలివాళ్ళేంటి. నిజంగా యూట్యూబ్లో వాళ్ళు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు. లేకపోతే గన్స్ కానీ ఇవన్నీ భద్రపరిచే ప్రదేశం ఇది. కానీ ఎప్పుడు వీళ్ళు నాజీ వాళ్ళు, హిట్లర్ వాళ్ళు ఈ ప్రదేశాన్ని, ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారో తర్వాత దీన్ని ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా స్టార్ట్ చేశారు. మెయిన్గా వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అందరూ పొలిటికల్ ఉంటారు కదా, ఆపోజిట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రిజన్లో బంధించేవారు. ఇదే ఊర్లో టోటల్గా 3 క్యాంపుల్ని సపరేట్గా నిర్మించారు కూడా. తర్వాత ఫస్ట్ ఏమో ఉన్న క్యాంప్లో ఏమో పొలిటికల్ వాళ్ళని పెట్టేవారు, సెకండ్ దాంట్లో ఏమో ఈ జ్యూష్ ఉంటారు కదా, ఆ జ్యూష్కి సంబంధించిన వాళ్ళని, అలాగే అదర్ పీపుల్ని కూడా కొంతమంది. ఈ పెద్ద పెద్ద కట్టడాలు ఈ ఉన్నాయి కదా, ఈ రూముల్లోకి వచ్చిన తర్వాత నాకు కనపడినవి ఏంటంటే మీకు అర్థమైనట్లున్నాయి. అప్పట్లో జనం కళ్ళజోడ్లు ఎలా పెట్టుకునేవారో చూడండి. రౌండ్గా ఉండేవి వారి గ్లాసెస్. వాళ్ళందరి దగ్గర కళ్ళజోడ్లు తీసేసి ఒక కుప్పలాగా పక్కన పడేసేవారు. మెయిన్గా జ్యూష్ వాళ్ళని చంపేశారు కదా, జ్యూష్లో అప్పట్లో ప్రే చేసుకోవడానికి ఒక క్లాత్ ఉపయోగించేవారంట. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న క్లాత్ అదే. అప్పట్లో ఇక్కడ అంగవైకల్యంగా ఉండేవారు కూడా చాలా మంది ఉండేవారు. ఈ 11 లక్షల మందిలో వాళ్ళ సంఖ్య కూడా వేలల్లో ఉండేది. కొంతమందికి నడుము ప్రాబ్లం ఉండేది, కొంతమంది కాళ్ళు ప్రాబ్లం ఉండేది, కొంతమంది చేతులు ప్రాబ్లం ఉండేవి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇవి పెట్టుడు కాళ్ళు, పెట్టుడు చేతులు ఉపయోగించేవారు. గుర్తుందా మీకు? నడుముకి సపోర్ట్గా ఉండడానికి ఒక స్టాప్ లాగా, వాటిని ఏమని పిలుస్తారు మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాంటివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఈ ర్యాక్లో కనబడుతున్నవన్నీ అవే. వీళ్ళు ట్రైన్లో దిగి ఇక్కడికి రాగానే కొన్ని గంటల సమయంలోనే వీళ్ళని గ్యాస్ ఛాంబర్లోకి పంపించి చంపేశారు. అదే ఎవరు బాగున్నారో, హెల్దీగా ఉన్నారో అని ఉంచారు చూశారు, వాళ్ళు బతికుండి చిత్రహింసలు అనుభవించి చనిపోయారు చాలా రోజుల తర్వాత. వాటిని ఇప్పుడు మనకి చూపిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ మనకు వచ్చేదేమో షూస్. కొన్ని లక్షల మందిని ఇక్కడ తీసుకొచ్చారు. మరి 11 లక్షల మందిని చంపేశారు. వారికి సంబంధించిన చెప్పులు, షూసు ఒక గుట్టలాగా వేసి ఉంచారంట. వాటిని తర్వాత ఇక్కడ 1940 తర్వాత వాటిని లోపల తీసుకొచ్చి భద్రపరిచారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరాలకి తెలియచేయాలని అదే పని ఇప్పుడు చేస్తున్నారు గత 75 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుండి. ఈ 2 రూముల్లో అప్పట్లో ఉపయోగించిన వాళ్ళ షూసు, చెప్పులు ఉన్నాయి. కనీసం 11 లక్షల మంది షూస్ ఉన్నాయి ఇక్కడ. 50 అడుగులు వరకు ఇరువైపులా. చిన్న పిల్లలు బట్టలు, అలాగే సాక్సులు ఇక్కడ పెట్టారు. ఈ రూమ్లో పూర్తిగా వాళ్ళు బాస్కెట్లోను, అలాగే సూట్ కేసుల్లోను బట్టలు, కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారు కదా, వాళ్ళతో కట్టుబట్టలతో ఇక్కడికి తీసుకొచ్చారు కదా వాళ్ళని క్యాంపుకి. ఇవి వాళ్ళ సూట్ కేసులు. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. కింద నుండి పై వరకు మొత్తం బాడీ షేక్ అయిపోతుంది. మనుషులకి గుండు కొట్టించిన తర్వాత ఆ జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టుతో వీళ్ళు ఈ మ్యాట్ తయారు చేశారంట. ఓరి దేవుడా, చూసారా? ఆ జుట్టు కింద ఉన్న మ్యాట్ మనుషులు జుట్టుతో తయారు చేసిన మ్యాట్. దారుణంగా ఉంది, తలుచుకుంటేనే భయం వేస్తుంది. వింతలన్నీ ఇక్కడే సృష్టించినట్టున్నారు జర్మనీలో. గ్యాస్ ఛాంబర్స్కి లోపలికి పంపించిన తర్వాత ఎలా ఉండేదని పరిస్థితులు నమూనా తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ బట్టలు ముందే ఊడ తీసేసి అబ్బాయిల్ని, అమ్మాయిల్ని, పిల్లల్ని అందరినీ లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించి గ్యాస్ ఛాంబర్ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత లోపల ఏమవుద్దో చూడండి. మెల్ట్ అయిపోతారు మనుషులు వాళ్ళందరూ. దారుణంగా తలుచుకుంటేనే చూడండి, గుట్టలు ఉన్నారు లోపల. జనం కరిగిపోతున్నారు, కాలిపోతున్నారు, బూడిదైపోతున్నారు. గ్యాస్ ఛాంబర్స్లో వాళ్ళు మరణించడానికి పెస్టిసైడ్ కూడా వాడారంట. ఇదిగోండి ఆ పెస్టిసైడ్కి సంబంధించిన క్యాన్లు ఇవి. గుండెల్లో వణుకు పడుతుంది ఇవన్నీ వింటుంటే. లాస్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో చూశాను. నాకు కొంతమంది ఫేస్బుక్, మీరు ఏదో కూలీ నాలి పని చేసుకునేవారు అనుకుంటున్నారేమో. వీళ్ళల్లో 40-50% పైన అందరూ కోటేశ్వర్లు. అప్పట్లోనే కోటేశ్వర్లు అంటే మీరు ఊహించుకోండి. అప్పట్లోనే గొప్ప వ్యాపారస్తులు వీళ్ళు. చాలా తెలివిగల వాళ్ళని చెప్తారు ఎప్పుడు జ్యూస్ వాళ్ళు. కొన్ని లక్షల మంది మరణించిన ఆ ఛాంబర్ని చూస్తుంటే అసలు ఎలా అరుపులు పెట్టుంటారు. ప్రాణాలు ఉండంగానే కాల్ చేసేవారు, మరణించిన తర్వాత కూడా కాదు. మళ్ళీ ఇక్కడున్న జనానికి చాలా వరకు అసలు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలియదు. చాలా సినిమాల్లో ఈ లొకేషన్ జన్మించారు, మరణించారు అని పెట్టి వాళ్ళకంటూ ఒక నంబర్ కూడా ఉంటుంది కదా, సీరియల్ నెంబర్. ఆ నంబర్ని చూపిస్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో. చాలా మందిని రేప్ కూడా చేసి చంపేశారని చెప్తారు. చిత్రహింసలు పెట్టి ఇక్కడ ఉండే నాజీ మిలిటరీ వాళ్ళు. కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడికి మనుషులను తీసుకొచ్చారు కదా, వాళ్ళు బాత్రూమ్లు వాడు చూసారు కదా ఎట్లా ఉందో పరిస్థితి. అందరూ బక్క చిక్కిపోయారు. అయ్యా
చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ని చూస్తుంటే ఎలా అయిపోయారో చూడండి వాళ్ళు. అమ్మాయిలు 31 సంవత్సరాల అమ్మాయి కేవలం 25 కేజీలు ఉందంట. 37 సంవత్సరాల అమ్మాయి 35 కలిగిస్తుంది. ఈ బాధ నాకు 3 వారాలు 4 వారాల వరకు ఉంటుందని చెప్పారు మన వాళ్ళందరూ. నేను ఇక్కడికి వెళ్తున్నానంటే చూడండి, ఈ ఒక్క క్యాంప్ సైట్లోనే 2,32,000 మంది పిల్లల్ని తీసుకొచ్చారంట ఇక్కడికి. వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేశారంట. వీళ్ళందరూ పిల్లలు 15 సంవత్సరాల వయసు లోపల వాళ్ళే. పాపం కదా అసలు, వాళ్ళు ఏం చేశారు అసలు, చాలా బాధ కలిగిస్తుంది. ఇక్కడ మరొక పిక్చర్ ఉంది, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన పిక్చర్స్, అదిగోండి. చాలా క్రూరంగా చంపేవాళ్ళు. ఈరోజు మనం వచ్చి ఉన్నారు, ఈరోజు యుద్ధాలు చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అండి? వీళ్ళు అంటున్నారు, అన్నిటితో భయపడవలసిన మనుషులు వచ్చి